నమస్కారం. సత్యశోధన ప్రత్యక్ష ప్రసారానికి స్వాగతం. నేటి ఆధునిక సమాజంలో మనం ఎప్పటికప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నాం. అంటే సైబర్ నేరాలు, ఫోర్జరీ కేసులు, హత్యలు, అత్యాచారాలు, ఇంకా చెక్ బౌన్సింగ్ కేసులు, ఇలాంటి వాటికి సంబంధించి మనం ఎలా అప్రమత్తంగా ఉండాలి, మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి, ఒకవేళ సమస్య ఏదైనా ఎదురైనప్పుడు నిజానిజాలు ఎలా తెలుసుకోవాలి, సత్యాన్ని ఎలా శోధించాలి అనే విషయాల గురించి ప్రతివారం మనకు తెలియజేస్తున్నారు దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ట్రూత్ ల్యాబ్స్ వ్యవస్థాపకులు డాక్టర్ కాజా పూర్ణచంద్ర గాంధీ గారు. ఈ రోజు కూడా మరిన్ని విషయాలు తెలియజేయడానికి వారు మనతోనే ఉన్నారు. నమస్తే గాంధీ గారు. నమస్కారం. గాంధీ గారు, సైబర్ నేరాలకు సంబంధించి ప్రతివారం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. అయినప్పటికీ కొత్త కోణాలు ఎప్పటికప్పుడు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మీరు పరిష్కరించిన సైబర్ నేరాలకు సంబంధించిన ఒక కేసు గురించి చెప్తారా? ఈ మధ్యలో సైబర్ నేరాలు కంప్యూటర్స్ ఒక్కటే కాకుండా కంప్యూటర్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, అంటే ఆడియో డివైసెస్ అయి ఉండొచ్చు, వీడియో డివైస్ అయి ఉండొచ్చు, సెల్ ఫోన్స్ అయి ఉండొచ్చు, వీటి మీద మరి ఎక్కువ జరుగుతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు వానాక్రే లాంటివి కానీ, పెట్యాల్ లాంటివి కానీ అటాక్స్ జరిగాయి కూడా జరుగుతున్నాయి. బట్ మన దేశానికి వస్తే ఎక్కువ ఇండివిజువల్స్కి మోసాలు జరుగుతున్నాయి. అవి ఇండివిజువల్స్ మన దగ్గర ఎక్కువ మంది అప్రోచ్ అవుతున్నారు అనమాట. ఉదాహరణకి ఈ ఆడియో వీడియో ఫోరెన్సిక్స్ అంటారు వీటిని. అంటే ఇవన్నీ కూడా డిజిటల్ డివైసెస్ అంటారు కాబట్టి డిజిటల్ ఫోరెన్సిక్స్ కూడా అంటారు అనమాట అండి. సో ఈ సైబర్ నేరాలు, ఇటువంటి టైప్ ఆఫ్ నేరాలు కూడా సైబర్ క్రైమ్స్ కిందే వస్తాయి. ఓకే. ఈ మధ్యలో జరిగిన ఎక్కువ నేరాలు ఏం జరుగుతున్నాయి అంటే, ఒక ఆల్టర్కేషన్ జరుగుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కానీ, తర్వాత నేబర్స్ మధ్య కానీ, లేదా ఫ్రెండ్స్ మధ్య కానీ, గ్రూప్స్ మధ్య కానీ. అవన్నీ ఎవరో ఒకరు వీడియోగ్రఫీ చేసేసేసి అవి మా దగ్గర రికార్డ్ చేసాము అని చెప్పేసి అంటాం. ఆ రికార్డ్ చేసి బ్లాక్మెయిల్ చేయడం. ఈ మధ్యలో చాలా పేపర్లో కానీ న్యూస్ లో కానీ చూస్తుంటే ఎక్కువగా మధ్యలో జరిగిన 2 ఆత్మహత్యలు అంటున్నారు కదా. అవి పోలీసు ఆఫీసర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. బ్యూటిషియన్ కేసుకు సంబంధించి మాట్లాడడం మనం. వీటిలో కానీ ప్రతి చోట కూడా ఈ రికార్డ్ చేసేసేసి తర్వాత వాళ్ళని బెదిరించడం చేస్తున్నారు అనమాట. ఇవి కేసులు ఎక్కువైపోయినాయి. మాకు కూడా కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి యాక్చువల్గా. వాటిల్లో ముఖ్యమైన ఏంటంటే, ముందు జాగ్రత్తగా ఇద్దరి మధ్యలో తగాదా వచ్చినప్పుడు ఒకరు ప్లాన్ చేసి దాన్ని, అంటే మోస్ట్లీ పడిన వాళ్ళు అనమాట, మోసపడిన వాళ్ళు ముందు ప్లాన్ చేసుకుని చేసేస్తున్నారు. రొటీన్గా మాట్లాడినప్పుడు చేసేస్తాం, చేసేసి మా దగ్గరికి పంపిస్తారు. మేము ఇలా రికార్డ్ చేసాము, తర్వాత మీరు ఇలా మాట అన్నారంటే వాళ్ళు ఒప్పుకోవట్లేదు, మీరు మాకు అథెంటికేట్ చెప్పండి. అంటే ఇది రికార్డు మేము ఏమైనా మ్యానిపులేట్ చేసామా, మ్యానిపులేట్ చేయకుండా మీకు పంపించామా. వాళ్ళు ఏమంటారు, మ్యానిపులేట్ చేశారంటారు. మ్యానిపులేట్ చేశారు లేదని చెప్తే మా దగ్గరికి వస్తాయి అనమాట. ఇటువంటి కేసులు చాలా ఎక్కువ వస్తున్నాయి. సార్, ఒక కాల్ తీసుకుని మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాం. సార్, తేజస్వి ప్రకాశం నుంచి కాల్ చేస్తున్నారు. హలో. నమస్తే మేడం. నమస్తే తేజస్వి గారు, చెప్పండి. మేడం, మా ఇంటిని వేరే వాళ్ళు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు మేడం, మా దొంగ సంతకాలతోటి. సంతకాలు ఫోర్జరీ చేశారు? అవును మేడం. ఓకే. అంటే ఆ ఇంట్లో మీరే ఉన్నారా, లేకపోతే రెంట్కి ఇచ్చారా అండి? ఆ ఇంటిని రెంట్కి ఇచ్చే ప్రయత్నంలో మా చుట్టాల వాళ్ళు వచ్చేసి మేమే ఉంటాం అందులో అని అన్నారు. అనేటప్పటికీ సరే చుట్టాలే కదా అని చెప్పినని ఊరుకున్నాము. తర్వాత ఏం చేశారు, నిదానంగా మమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేసి ఆ ఇంటికి మీకు సంబంధం లేదు ఇంకా అని చెప్పినని అన్నారు. కేసేసేటప్పటికి వాళ్ళు ఇంకా దొంగ విల్లమ్మ సృష్టించుకొని ఇదిగో దానికి మీ ఆయన కూడా సంతకం పెట్టేసేసాడు, ఇంకా మీ ఇంటికి దీనికి సంబంధం లేదు. ఓకే, గాంధీ గారు చెప్తారండి దీనికి సంబంధించి. ఫోర్జరీ చేశారంటున్నారు కదా సంతకాలు, గాంధీ గారు చెప్తారు, చెప్పండి. సో మీరు చుట్టాలు చేశారంటున్నారు, అది బహుశా మిమ్మల్ని మభ్యపెట్టి మీతో ఏమైనా సంతకం తీసుకున్నారా ఆలోచించండి. వేరే రకంగా సంతకం తీసుకున్నారా? వేరే పేపర్? లేదండి, ఏ సంతకాలు మేము పెట్టలేదు. పెట్టకపోతే చట్టం ప్రకారం చుట్టాలైనా చట్టాలకి అతిథులేం కాదు. వాళ్ళు తప్పనిసరిగా మీరు అది ఫోర్జరీ చేశారని చెప్పేసి. ఇప్పుడు ఆ పేపర్స్ మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏది వాళ్ళు ఫోర్జరీ చేసిన పేపర్స్ మీ దగ్గర ఉన్నాయి కదా, కాపీలు ఉన్నాయి కదా మీ దగ్గర? ఉన్నాయండి. ఆ కాపీలు తర్వాత మీరు మీ హస్బెండ్ సైన్ చేశారని చెప్పి సృష్టించారు కాబట్టి మీ హస్బెండ్ సిగ్నేచర్స్ ఉన్న పేపర్లు కొన్ని, అవి 2 పట్టుకొస్తే మనం ప్రూవ్ చేయొచ్చు అమ్మా అది ఫోర్జరీ చేశారని.
దాని ప్రకారం మీకు ఎవరు ఫోర్జ్ చేశారని కూడా చెప్పాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు. మీరు ఎవరు చేసి ఉంటారు, అది ఐడియా ఉందా మీకు? వాళ్ళలో అంటే ఫోర్జరీ వాళ్ళు చేయించారు కానీ ఎవరి చేత వేరే వాళ్ళు పెట్టించారో చేయించారు, ఐడియా లేదు. వేరే వాళ్ళు చేయించారు చేస్తే మనం ఫోర్జరీ చేశారని చెప్పొచ్చు. ఒకవేళ మీకు చేసిన వాళ్ళు కూడా మీకు తెలిస్తే పలానా వాళ్ళు చేసి ఉంటారని వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కూడా దొరికితే వాళ్ళే చేశారని కూడా చెప్పొచ్చు అమ్మది. ఈ రెండు అంటే మనకి ఈ మధ్యలో ఇంకోటి ఏంటంటే వాళ్ళు మా సంతకాలను అడ్డం పెట్టుకుని కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. ఏమని మా వారిని పెంచుకున్నాము, చనిపోయేటప్పటికి మేమే చివరాకన్నా చూసాము అని చెప్పి ఎంఆర్ఓ దగ్గర నుంచి దొంగతనంగా కుటుంబ సభ్యుల ధృవీకరణ పత్రం తీసుకున్నారు. అది మరి అది కొత్త కేసు. అది వేరే కోణం అండి. అది ఫోర్జరీకి సంబంధించి మీకు ఎలాంటి అనుమానాలున్నా గాంధీ గారు మీకు నివృత్తి చేస్తారండి. మాకైతే మెయిన్ అదే ఫోర్జరీ చేసేసి మా ఇంటిని లాగేస్తున్నారు. అది సరిపోద్దమ్మా. ముందు ఫోర్జరీ చేశారని నిరూపించండి. మీకు తెలియకుండా ఒకవేళ పెంచుకున్నా కానీ ఈయనకి తెలియకుండా వాళ్ళు పెట్టకూడదు కదా, అది మీరు కోర్టుకు వెళ్ళి మీరు నిరూపించుకోవాలండి మాది. ఓకే సార్. శ్రీకాంత్ నెల్లూరు నుంచి మాట్లాడుతున్నారు. హలో సార్. నమస్తే సార్. నమస్తే శ్రీకాంత్ గారు, చెప్పండి. నమస్తే మేడం. మేడం ఏం లేదు మేడం, మాది వచ్చేసి నేను కరెంట్ డిపార్ట్మెంట్ లో ఏఈగా చేస్తున్నాను మేడం. ఓకే. మాకు వచ్చేసి అప్లికేషన్ లో అంటే మామూలుగా ఒక అగ్రికల్చర్ అంటే వ్యవసాయానికి బోర్ కోసం ఒక కన్జ్యూమర్ అప్లికేషన్ పెట్టాడు. దానిలో ఒక రకం సంతకం చేశాడు. తర్వాత వచ్చేసి ఆఫీస్ లో రిజిస్టర్ ఉంటుంది, సంతకం చేశాడు. ఆల్రెడీ ఈ రెండు డిఫరెన్స్ గా మాకు కనిపిస్తుంది. ఓకే అండి. అంటే కన్జ్యూమర్ ఈ రెండు కూడా నాయే అంటున్నాడు. అతను మళ్ళీ మూడో సంతకం అయితే మాకేం ఇవ్వటం లేదు అతను. ఓకే, గాంధీ గారు చెప్తారండి. అంటే మీకు అనుమానం ఏంటండి దీంట్లో? సార్ అనుమానం ఏం లేదు సార్, ఈ రెండు వేరే అనుమానం సార్ మాకు. అనుమానం అయితే మీరు తప్పనిసరిగా మీరు ఒపీనియన్ కి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి ట్రూత్ ల్యాబ్స్ కానీ మీరు రిఫర్ చేయొచ్చండి. సార్ పాన్ కార్డు ఉన్న సంతకం తోటి టాలీ చేయగలమా? ఎక్కడదండి? పాన్ కార్డు లో ఉన్నటువంటి పాన్ కార్డు లో సంతకం ఉంటుంది కదా సార్? పాన్ కార్డులో సంతకం చేయొచ్చు, బట్ పాన్ కార్డులో అంత చిన్న చిన్న సంతకాలు ఉంటాయి కదా, సైజు తగ్గించేస్తారు కదా. సో వీలైనంత వరకు ఫ్రీగా రాసిన సంతకాలు అయితే బాగుంటుంది. ఇప్పుడు పాన్ కార్డుకి పనిచేసే సిగ్నేచర్స్ అన్ని కూడా 1 ఇంచ్ 1/2 ఇంచ్ చేస్తాం కదా, మామూలుగా ఉంటుంది కాబట్టి సిగ్నేచర్ అంటే అదేనా చేయొచ్చు తప్పనిసరిగాను. మీరు తీసుకురండి. ఇప్పుడు మేము పాన్ కార్డులో సంతకము ఈ రెండు సంతకాలు ఇస్తే ఈ రెండు డిఫరెంట్ చేయగలం సార్? అంటే డిఫరెంట్ అయితే డిఫరెన్స్ చెప్పగలరు కదా సార్? చెప్పగలరు సార్. అంటే సార్ ఓకే, ఫీజే చెప్తుంటాయి సార్. ఓకే అండి. సార్ ఆదర్శ్ రెడ్డి గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు సార్. హలో చెప్పండి మేడం. చెప్పండి ఆదర్శ్ రెడ్డి గారు. ఇట్లా నేను గుంటూరు రెసిడెంట్ అండి. మా ఫ్రెండ్ వచ్చేసరికి ఆస్ట్రేలియాలో ఉంటుంది తను. తన పేరు మీద ఫేక్ అకౌంట్స్ అన్ని క్రియేట్ చేశారండి వాళ్ళ హౌస్ ఓనరు. ఓకే, ఆస్ట్రేలియాలో ఉంటుంది తను. అవునండి. తను మరి పాపం తనకి ఇంకా పిఆర్ రాలేదు, చేసిన అతను మాత్రం పిఆర్ లో ఉన్నాడు. అదండి సార్ని అడగాలని కొంచెం తను ఎలా ప్రొసీడ్ అవ్వాలి ఏంటనేది. ఓకే, చెప్తారండి, గాంధీ గారు చెప్తారు. కొంచెం ఎలా చేశారు కొంచెం చెప్తారా మీరు? కాస్త వివరంగా చెప్తారా అండి? అవునండి, పరిచయస్తుడే అండి ఆయన. అయితే వాళ్ళ ఇంట్లో రెంట్కున్నారండి కొన్నాళ్ళు. తర్వాత అద్దె ఎక్కువగా ఇవ్వమని చెప్పి వేధిస్తా అలాగా ఉంటే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తను ఒక్కటే ఉండిపోవడం వల్ల ఇంకా తర్వాత తన పేరు మీద వేరే వేరే అకౌంట్స్ పెట్టేసి తన సిగ్నేచర్స్ తీసుకొని వేరే ఫార్మ్స్ మీద వర్క్ అవర్స్ ఎక్కువ చేస్తున్నాడు అని చెప్పి బెదిరించడం మొదలు పెట్టాడు. అండ్ దెన్ ఆఫ్టర్ ఈమెయిల్ జీమెయిల్ అండ్ ఎఫ్బి ట్విట్టర్ అన్ని కూడా ఇన్స్టాగ్రామ్ ప్రతిదీ ఫేక్ చేసి ఇందులో అబ్యూజబుల్ కంటెంట్ పెడుతున్నాడు. అండ్ బ్లాక్ స్పాట్ కూడా ఒకటి ఫేక్ గా క్రియేట్ చేశాడండి. అది ప్రాబ్లం. ఇప్పుడు అది డీటెయిల్స్ అన్ని తీసుకుని మీరు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానీ లేకపోతే ట్రూత్ ల్యాబ్స్కి వచ్చినా సరే మీకు తప్పనిసరిగా అది ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది అతను చేశాడని చెప్పడానికి అవకాశం చాలా ఉందండి. అక్యూజ్డ్ వచ్చేసరికి ఆస్ట్రేలియన్ పిఆర్ అండి అతను. పర్లేదండి, ఇప్పుడు అది ఆస్ట్రేలియా నుంచి వచ్చింది అది ఆరిజిన్ అని చెప్పి చేస్తే మీకు సరిపోతుంది. అది దాని ప్రకారం పోలీసు కూడా అతని మీద కావాల్సిన ఆధారాలతో వారెంట్ ఇష్యూ చేయొచ్చు అనమాట అండి. తన తరపున ఇక్కడ ఎవరైనా వేరే వాళ్ళు కంప్లైంట్ చేసుకోవచ్చు కదండి, తను అక్కడే ఉంటుంది కాబట్టి. పేరెంట్స్ గానీ ఫాదర్స్ పేరెంట్స్ చేయవచ్చు అండి, పేరెంట్స్ చేయవచ్చు. అది అలాగే అండి. అంటే ఎన్నాళ్ళు పట్టిద్దండి ఇది? అది చెప్పలేమండి, ఎందుకంటే ఇప్పుడు
ఇది పోలీసు అల్టిమేట్గా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఆస్ట్రేలియాలో ఉన్నారు కాబట్టి అది కూడా చాలా టైం పడుతుంది. ఆస్ట్రేలియా ఎందుకంటే ఈ ఫారిన్ ఏజెన్సీస్తో డీల్ చేయాలంటే పోలీస్ చేసినా కానీ కొంచెం టైం పడుతుంది ఇప్పుడు. అంటే మీరు త్వరగా అయ్యేది కాదు, కొంచెం టైం పడుతుంది కానీ బట్ మీకు ఎఫెక్టివ్గా కనీసం ప్రాబ్లం తగ్గిపోతుంది కదా మీకు. అవునండి, తన చేత ఆల్రెడీ యూనివర్సిటీ గ్రీవెన్స్ లో కంప్లైంట్ చేయించానండి. అక్కడ సైబర్ క్రైమ్ లో కూడా కంప్లైంట్ చేయించాను. ఇవన్నీ ట్యాగ్ చేసి ప్రతి పేజెస్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళు ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఇక్కడ ఇండియాలో కూడా యాక్షన్ ఎలా తీసుకుంటారు అనే దాని గురించి ఫోన్ చేశానండి. ఓకే అండి, సార్ చెప్పారు కదా, మీరు అలా ఫాలో అయిపోతే సరిపోతుంది. ట్రూత్ ల్యాబ్ కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ లో కానీ కంప్లైంట్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ. వీరబాబు ఖమ్మం నుంచి మాట్లాడుతున్నారు సార్. హలో హలో వీరబాబు గారు నమస్కారం, చెప్పండి. నమస్తే మేడం. చెప్పండి మేడం, మాది మా తాతగారు ఆస్తి, మా పెద్దలు మాకు తెలియకుండా మా నాన్న చనిపోయి 14 years అవుతుంది మేడం. ఓకే. అయితే మా మదర్ది మా బ్రదర్స్ ఎవరిది మాది సంతకాలు లేకుండా వేరే వాళ్ళకి అంటే మా కజిన్స్ వాళ్ళకి అమ్ముకున్నారండి. ఓకే. అయితే అది ఇప్పుడు మీరు అమ్ముకుని మీ నాన్న అయ్యాలు అమ్మేశారని చెప్పేసి మమ్మల్ని మాకు ఇవ్వకుండా మా పెద్దలను ఎట్లా పడితే అట్లా ఊళ్ళో పంచాయతీ కుమార్లు కూడా ఎట్లా. అంటే ఏంటి, సంతకాలు ఫోర్జరీ చేశారా, ఏమైందండి? అదే జరిగింది. మా నాన్న దగ్గర సంతకం కూడా చూపిస్తున్నారండి వాళ్ళ అమ్మ, అంటే మా పెదనాన్న పెట్టేసారు వాళ్ళకి అమ్మిన వాళ్ళకి. ఓకే సరే, సంతకాలు ఫోర్జరీ అయ్యాయి కదా, గాంధీ గారు చెప్తారండి. మీరు ఎవరి పేరు అయితే సంతకాలు ఫోర్జ్ చేశారో అది వారిది కాదంటున్నారు కాబట్టి ఆ ఫోర్జరీ చేసిన పేపర్లు ప్లస్ ఎవరి పేరు ఫోర్జ్ చేశారో వాళ్ళ వేరే చోట ఉన్న సంతకాలు కొన్ని తీసుకొస్తే తప్పనిసరిగా అవి నిరూపించవచ్చండి. ఓకేనా అండి? మీకు అర్థమైంది కదా మీకు? ఎవరి సంతకాలు అయితే ఫోర్జరీ చేశారో అవి ఒరిజినల్ వాళ్ళవే ఉన్న సంతకాలు 2 తీసుకొస్తే తప్పకుండా నిరూపణ చేయొచ్చు. శేషగిరి గుంటూరు నుంచి మాట్లాడుతున్నారు సార్. హలో శేషగిరి గారు. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నా పేరు శేషగిరి అండి, మాది నరసరావుపేట అండి. ఓకే అండి. మేము వచ్చేసరికి వేరే ఒక అతని దగ్గర ల్యాండ్ కొనుక్కున్నాం మేడం. కొనేటప్పుడు అతని డాక్యుమెంటేషన్ లో సర్నేమ్ తప్పు పడది, సర్నేమ్ సవరణ చేయించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాను మేడం. ఓకే అండి. సవరణ డేట్ కి రిజిస్ట్రేషన్ డేట్ కి 1 year డేట్ గ్యాప్ లో ఉంది మేడం. చెప్పండి. అయితే తర్వాత ఏం జరుగుతుంది, రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఆన్లైన్ ప్రాసెస్ లో వేరే ఒక అతను మనం అంటే గిట్టిన ఒక అతను డూప్లికేట్ అగ్రిమెంట్ ఒకటి సృష్టించి కోర్టులో దావా వేసాడు మేడం. అంటే ఏమనండి? అంటే నేను స్థలం వాల్యూ 3 లక్షలు అనుకోండి, 2,70,000 నేను ఇతను కట్టేశాను, మిగతా 30,000 రెడీ టు క్యాష్ ఇచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసి తీసుకెళ్ళాలని చెప్పి కోర్టు ద్వారా అతను పాత సర్నేమ్ పేరుతోటి డాక్యుమెంటేషన్ ఇది కోర్టులో చేశాడు మేడం. మన దగ్గర అయితేనేమో న్యూ సర్నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నాను నేను. ఓకే అండి, గాంధీ గారు చెప్తారండి. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి పాత సర్నేమ్తో చేసి తర్వాత సవరణ చేయించారు, అంతే కదండి? అంతే సార్. అంటే పాత సర్నేమ్తో కూడా మీ దగ్గర డాక్యుమెంట్ ఉంది? ఉన్నాయి సార్, పాత సవరణ లింక్ డాక్యుమెంటేషన్ కూడా ఉన్నాయి సార్ నా కాడ. అంటే పాత డాక్యుమెంట్ అప్పటికే ఒకసారి చేంజ్ చేసుకున్నారు మీరు? అవును సార్, పాత డాక్యుమెంటేషన్ సవరించుకున్నాను సార్ నేను. కరెక్ట్. రెండు డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నాయి? నా దగ్గరే ఉన్నాయి సార్. రెండింటి మీద ఆయన సైన్ చేశాడు? రెండింటి మీద ఆయనే సైన్ చేశాడు సార్. సో అటువంటిప్పుడు మీరేంటంటే ఈ రెండు సవరణ చేయక ముందు, సవరణ చేసిన తర్వాత ఆయన సైన్ చేశాడు మాకు, ఆయన 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 విల్లింగ్ గానే మాకు సైన్ చేశాడు. అది అంతకుముందు విల్లింగ్ అంటే ఆయన అంగీకారం ప్రకారం చేశారు కాబట్టి. ఒకవేళ వేరే వాళ్ళు అగ్రిమెంట్ చేసి ఉంటే అది చెల్లదని చెప్పేసి మీరు చెప్పొచ్చు. ఇది ఒకవేళ వాళ్ళు ఫోర్జరీ చేశారని అంటలేదు కదా, వాళ్ళు అంటున్నారా ఫోర్జరీ చేశారని? ఎవరు అంటే లాయర్ గారికి ఇచ్చావు సార్, కేసు నడుస్తుంది. అంతే, మీరు లాయర్ గారితోనే సంప్రదించుకోవాలి. ఎందుకంటే ఇది ఫోర్జరీ కాదు, వాళ్ళు వేరే అగ్రిమెంట్ సృష్టించారు కాబట్టి అది లాయర్ ద్వారా మీరు చేసుకోవాలా. ప్లస్ మీకు అమ్మిన ఆయన కూడా దీంట్లో బాధ్యత ఉంది. ఎందుకంటే వేసింది మీ అమ్మిన అతని గురించి కదా, అతను డబ్బు తీసుకున్నాడని కదా. అవునండి. అది వాళ్ళిద్దరి మధ్యలో మీరు అమ్మిన అతని మీద మీరు అడగాలి, మీరు ఇలా మీరు చేసుకుంటే మాకు చేశారని చెప్పేసి మీరు ఇంకో లెటర్ అంచుకోండి ఆయనతోను. అది మీరు లీగల్గా వెళ్ళండి మీరు.
ఓకే సార్. వెంకటేశ్వరరావు తూర్పుగోదావరి జిల్లా నుంచి కాల్ చేశారండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం, అంటే మా మిస్సెస్ మీద కొంచెం ప్రాబ్లం అండి. చెప్పండి. ఆవిడ వాళ్ళ అమ్మగారి ఇంటి దగ్గర ఉన్న టైంలో ఒక 3 months ప్రెగ్నెన్సీ అయి ఉండొచ్చండి. 3 months ప్రెగ్నెన్సీ దాచి నా దగ్గరకు వచ్చిన తర్వాత 3 months డిఫరెన్స్ లో అప్పుడే అయినట్టుగా చూపించిందండి. అది ఆ విషయం అయితే దాని గురించి DNA టెస్ట్ లో అవి చూపించుకోవాలనండి. నెక్స్ట్ ఆవిడ కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయండి. HPV కంప్లైంట్ కూడా ఉంది మేడం ఆవిడకి. దాని గురించి అంటే ఇప్పుడు తను క్యారింగ్ లో ఉన్నారా, డెలివరీ అయిపోయిందండి? డెలివరీ అయిపోయింది మేడం. డెలివరీ అయింది. ఓకే. సో DNA టెస్ట్ ద్వారా మీకు ప్రూవ్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. గాంధీ గారు మాట్లాడతారండి. సో ఆల్రెడీ చెప్పేశారు ఆవిడ DNA టెస్ట్ ద్వారా ప్రూవ్ అవుతుంది. సో మీరు ఆవిడది ప్లస్ మీ పుట్టిన పాపది కానీ బాబుది కానీ మీరు బ్లడ్ అదే శాంపుల్ ఇస్తే మేము తప్పనిసరిగా అది మీకు అనుమానం నివృత్తి చేయడానికి వీలవుద్ది మాకు. అవును సార్, దానికోసం అండి. అది ఎక్కడ ఇవ్వాలి సార్? అది హైదరాబాద్ లో మీరు ఇవ్వాల్సి వస్తుంది. విధానం ఎలాగనేది విధానం అంటే మీరు హైదరాబాద్ రావాలి. వచ్చి ఆవిడ మీరు మీ పాపను తీసుకొస్తే మేము ఒక 10 నిమిషాల్లో అది తీసుకుని మీకు రిపోర్ట్ 10 రోజుల లోపల రిపోర్ట్ ఇచ్చేస్తాం. ఖర్చు ఏమైనా అవుతుందండి? ఎంత అవుతుందండి? అది మీరు ఆ టెలిఫోన్ నెంబర్ వాళ్ళకి ఫోన్ చేయండి. అంటే మీకు ట్రూత్ ల్యాబ్ నంబర్స్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటాయండి. ఆ నంబర్ కాల్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని డీటెయిల్స్ అన్ని తీసుకుని రండి. ఓకేనండి? ఓకే సార్. సార్, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి కొంతమంది బయటపడతారు, కొంతమంది అలాగే నెట్టుకొస్తూ ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటూ ఉంటారు సార్. దీనికి సంబంధించి అసలు ఎలా అప్రమత్తంగా ఉండాలంటారు? అంటే ఇది హ్యూమన్ ప్రాబ్లం. ఇది జరుగుతున్న ఎక్కువగాను. అది కొంతమంది నెట్టుకొస్తుంటారు, కొంతమంది పెద్ద వాళ్ళు కూడా నెట్టుకొస్తుంటారు. కొంతమంది 20 years సఫర్ అయ్యి కూడా చాలా పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళు మాకు చాలా జాలేస్తారు అనమాట. అది ఆయన పెద్ద ప్రొఫెసర్, ఆయన ఒక యూనివర్సిటీలో. ఆయన కూడా ఇలా 20 ఏళ్ళ నుంచి నేను పిల్లలకి పాఠాలు సరిగ్గా చెప్పలేకపోతున్నానండి, చివరికి నేను ఇప్పుడు వచ్చాను అంటే. ఎంతమంది పిల్లలు అంటే 3 పిల్లలు. ఒక పక్కన 3 పిల్లలు మీరు కంటిన్యూ చేసి ఇప్పుడు మీరు ఇలా రావడం ఏంటండి, అది ఇటువంటి మేము చేయము, ఈ సొసైటీకి మాకు కూడా బాధ్యత ఉందని చెప్తే కూడా వాళ్ళు అట్లీస్ట్ మేము ఏ పిల్లలు మాకు పుట్టారు, ఏ పిల్లలు మాకు పుట్టలేదు 3 అనేది కూడా అడుగుతుంటారు అన్నమాట. అది మాకు చాలా బాధాకర విషయం అందరూ కూడా అన్నది. ప్లస్ ఇది కాకపోతే ఒకటి మేము చూస్తుంది ఏంటంటే, ఇది మేము చేసిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కొంతమంది, చాలా మంది. అది ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి ప్రూవ్ అయింది. దానికి కారణం ఏంటంటే ఈ అనుమానాల్లో 100% అది నిజం కాదు. అది సో 10% వరకు సుమారుగా నిజంగా ఉంటాయి కానీ మిగిలిన కాదు. సో 90% ద పీపుల్ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ అనమాట. అదర్వైజ్ 15-20 years నుంచి పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు, ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు పాపం వాళ్ళ పనులు కూడా సరిగ్గా చేయలేరు కదా. దానివల్ల పబ్లిక్ లాస్. అది ఆ పొజిషన్లో ఉన్నవాళ్ళు ఈ బాధతో పబ్లిక్ సర్వ్ చేయలేకపోతే లాస్ అనమాట. ఆ ఉద్దేశంతో మేము టేకప్ చేస్తున్నాము. బట్ ఓవరాల్గా మాకు ఇవన్నీ కూడా ఇండియన్ హస్బెండ్స్ అది జనరల్గా కొంచెం అనుమానం ఎక్కువ అనేది మాకు తెలిసిపోయింది. అది మిగిలిన చోట్ల ఎంత ఎక్కువ ఉండదండి. అది మిగతా కంట్రీస్ తో పోలిస్తే ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది ఇలాంటి ప్రాబ్లం. దాంతోపాటు ఈ ఉమెన్ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత ఎకనామిక్ ఫ్రీడమ్, సోషల్ ఫ్రీడమ్, ఎకనామిక్ ఫ్రీడమ్ వచ్చేసిన తర్వాత వాళ్ళు కూడా కొంచెం అవధులు దాటుతున్నారు, లిమిట్స్ దాటి కొంచెం బిహేవ్ చేస్తారన్నమాట. సో రిలేషన్షిప్స్ అదర్స్ కూడా బాగా పెరిగిపోయినాయి. ప్లస్ దాంతోపాటు అదర్ హ్యాబిట్స్ కూడా పెరిగిపోయినాయి. అంటే హ్యాబిట్స్ మంచిగా చెడియా దాని మీద ఇప్పుడు ఈరోజు డిబేట్లో దీనికి మన సంబంధం కాదు. బట్ డ్రింకింగ్కి, తర్వాత ఈ డ్రగ్స్కి, తర్వాత అదర్ వాటికి కూడా అలవాటు పెరుగుతుంది అనమాట. చిల్డ్రన్లోనే పెరిగింది, ఉమెన్లో కూడా పెరిగింది. ఉమెన్లో మన సొసైటీలో ఉమెన్కి ఇటువంటి అట్రిబ్యూట్ చేయడానికి మనకి లోపల మనసు ఒప్పదు కదా అది. సో బట్ మనకు మనసు ఒప్పకపోయినా సరే నిజాలు జరుగుతున్నాయి అనమాట. ఇది కొత్త ప్రపంచం. ఇది అంటే మీరు అన్నట్టు ఆర్థిక స్వాతంత్రం, సామాజికంగా అన్ని రకాలుగా స్వాతంత్రం పెరిగిపోవడంతో మంచి స్థానంలో చెడు కూడా కొద్దిగా చోటు చేసుకుంటుంది. బట్ DNA రావడం వల్ల, ఈ టెక్నాలజీ వల్ల ఇది మాత్రం చాలా వరకు ఉపయోగపడుతుంది. ఓకే సార్, ఇదండి ఈనాటి సత్యశోధన. మళ్ళీ వచ్చే వారం సత్యశోధనలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.